వెల్కమ్ టు స్కై టాక్స్. నేను దీప్తి. ఈరోజు మన తెలంగాణలో జరుగుతున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ గురించి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎంవి రమణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం అని ఆవిష్కరణ జరుగుతుంది. అసలు ఈ విగ్రహాన్ని పెట్టడం అవసరం అంటారా? ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? అలాగే గత ప్రభుత్వం డిజైన్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహ రూపం ఇప్పుడు మార్చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రం మార్చేసింది అని దాని గురించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ తెలంగాణ తల్లి విగ్రహం అవసరమా? దీనివల్ల మనకేమైనా ప్రయోజనాలు ఉంటాయా ప్రజలకి? మీ మాటల్లో చెప్పండి. విగ్రహాలు అనేవి అసలు ఎప్పుడు కూడా తెలంగాణ తల్లికి సంబంధించే కాదు, ప్రపంచవ్యాప్తంగా విగ్రహాలు స్ఫూర్తికి చిహ్నంగా విగ్రహాలు పెడతారు. అన్ని దేశాలు స్వతంత్రం వచ్చిన కొత్తలో ఆ స్ఫూర్తికి చిహ్నంగా స్వతంత్రం తీసుకొచ్చిన ఆ పోరాటాలకు నాయకత్వం వహించిన వాళ్ళ విగ్రహాలు పెట్టడం కానీ, లేదు ఆ పోరాటానికి సంబంధించిన ఒక చిహ్నాన్ని విగ్రహంగా పెట్టడం కానీ చేస్తారు. అయితే మన దేశంలో ఈ తల్లి అనే ఒక కొత్త కాన్సెప్ట్గా చాలా కాలం ఉంది. కాన్సెప్ట్ భరతమాత, తెలంగాణ తల్లి, తెలుగు తల్లి, ఇటువంటి కాన్సెప్ట్ అనేది మన ఒక సెంటిమెంట్ ఆధారంగా నిర్మించబడ్డ కాన్సెప్ట్. ఈ విగ్రహం ఏర్పాటు వల్ల సెంటిమెంట్లను ఆ సెంటిమెంట్లను నచ్చజెప్పడానికి ఆ సెంటిమెంట్ ఉన్న ప్రజలకు సంతోషింపజేయడానికి తప్ప నిజం దానివల్ల స్ఫూర్తి పొందేది కూడా ఏముండదు. చిహ్నం కాదు అది. ఒక అమరవీరుల చిహ్నం సెక్రటేరియట్ ఎదురుగా కట్టారు, స్ఫూర్తివంతమైంది. అమరవీరుల త్యాగాలకు సంబంధించిన చిహ్నం. తల్లి అనేది తెలంగాణ తల్లి, ఆంధ్ర తల్లి, లేకపోతే తెలుగు తల్లి, భరతమాత, ఈ తల్లి అనే కాన్సెప్టే సరైనది కాదు. భారతదేశాన్ని ప్రేమించడం, భారత ప్రజలను ప్రేమించడం, తెలంగాణ ప్రజల్ని ప్రేమించడం, తెలంగాణ ఉద్యమాన్ని ప్రేమించడం అది వేరు. దాన్ని తల్లిగా చూపించడం అనేది వేరు. తల్లి అనేసరికి చాలా వస్తాయి. మరి తెలంగాణ తల్లి అంటే మరి భరతమాత ఎవరు? మన తల్లి భరతమాతనా, తెలంగాణ తల్లి, తెలుగు తల్లి ఎవరు? ఈ డిస్కషన్లోకి పోవడం అనేది కావాలని చేస్తున్న ఒక కుట్ర. ప్రభుత్వాలు తాము ప్రజల కోసం ఏ వాగ్దానాలు ప్రజలకు చేశాయో అవి అమలు పరచలేక వాటి నుంచి ప్రజలను పక్కదారి పట్టించడం కోసం ఇట్లాంటి సమస్యలన్నీ సృష్టించి వాళ్ళే సమస్యలు సృష్టించి ప్రజల్ని మరో రూట్లోకి తీసుకెళ్ళడానికి జరుగుతున్న ఒక కుట్ర. ఇప్పుడు బీఆర్ఎస్ అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిజైన్ చేసి పెట్టలేదు. అధికారికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడా పెట్టలేదు. మొట్టమొదటిసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టబోతుంది. అంతకుముందు వాళ్ళు డిజైన్ చేసిన దానికి వీళ్ళు డిజైన్ చేసిన తేడా ఉంది. వాళ్ళు డిజైన్ చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం డిజైన్ చేసింది దొరల తెలంగాణ లాగా ఉంది, దొరల తల్లిలాగా ఉంది, దొరల ఇంటి ఆడబిడ్డలాగా ఉంది అనేది కొంతమంది ప్రచారం చేశారు, విమర్శించారు. తల మీద కిరీటం కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా దొరల ఇంటి బిడ్డలాగా ఉంది కాబట్టి దొరల తెలంగాణ గుర్తుగా దాన్ని పెట్టారు అనే ఒక విమర్శ జరిగింది. దానికి పోటీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలాగూ ఒక రేవంత్ రెడ్డి అనే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా అంతకుముందు వాళ్ళు ఓడించిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిరగదోవడం, దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రతి ప్రభుత్వం చేస్తున్న పని. అదేవిధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేపు మళ్ళీ రేవంత్ రెడ్డి ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచిన వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి వీళ్ళు చాలా నిర్ణయాలను అలా తిరగదోడారు. అందులో భాగంగా దీన్ని కూడా తిరగదోడారు. మేము దొరల తెలంగాణ తల్లిని కాకుండా పేదల తెలంగాణ తల్లిని తీసుకురావాలనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న విగ్రహం పేద తెలంగాణకు గుర్తా అనేది కూడా చెప్పలేము. తెలంగాణ సంస్కృతి వాళ్ళు ఆ విధంగా చెప్పట్లేదు కూడా. బయట ప్రచారం ఒక రకంగా చేస్తున్నారు, బహిరంగంగా అధికారికంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడేది తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఉద్యమం వీటన్నిటి గుర్తుగా పెట్టామని చెప్తుంది. నిజం చెప్పాలంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పోరాటం అంటే ప్రత్యేక తెలంగాణ పోరాటమే కాదు, తెలంగాణ కొన్ని తరాలుగా తెలంగాణ సాయుధ పోరాటం కాలం నుంచి అంతకు ముందు జరిగిన తిరుగుబాటు చైతన్యం నుంచి తెలంగాణ గురించి చెప్పాలంటే ఒక విగ్రహంతో, తెలంగాణ తల్లి విగ్రహంతో సరిపోయే అంశం కాదు అది.
కానీ దాన్ని ఇప్పుడు ఒక సమస్యగా ఈరోజు తెలంగాణకు అదే ప్రధాన సమస్యగా బీఆర్ఎస్ తీసుకురావడం కానీ, అదే ప్రధాన సమస్యగా బీఆర్ఎస్ చేసింది కాబట్టి దానికి వ్యతిరేకంగా దాన్నే ప్రధానంగా తీసుకొని రేవంత్ సర్కార్ చేయడం కానీ, ఇద్దరు చేస్తున్నది కూడా ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు. రేవంత్ ఏవైతే వాగ్దానాలు చేశారో 6 వాగ్దానాలు, ఆ వాగ్దానాలు 6 హామీలు ఏవైతే ఇచ్చాడో ఎలక్షన్లకు ముందు వాటిని అమలు పరచలేకపోతున్నాడు. కొన్ని అమలు పరిచినట్టు, కొన్ని రైతుల రుణమాఫీ కొంతమేరకు అమలు పరిచాడు, మిగతా ఏవి కూడా, అలాగే స్త్రీలకు ఫ్రీ బస్ సౌకర్యం అంతే తప్ప మిగతా ఏవి కూడా అమలు పరచలేకపోతున్నాడు. రైతు భరోసా లాంటివి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, వాటి నుంచి ప్రజల్ని పక్కదోవ పట్టించడం కోసం ఈ సమస్య ఆయనకు పనికొస్తుంది. ఈ సమస్యను సెంటిమెంట్ అనే అస్త్రాన్ని పైకి తీసుకురావడం అనే ద్వారానే అధికారంలోకి రావచ్చు అనేది బీఆర్ఎస్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం. దానికి వెన్నతో పెట్టిన విద్య సెంటిమెంట్ను వాడుకొని అధికారంలోకి రావడం, ప్రజల సమస్యలను పరిష్కరించి అధికారంలోకి రావడం కాదు, సమస్యల పరిష్కారం కోసం పోరాడే అధికారంలోకి రావడం కాదు, సెంటిమెంట్ను ఉపయోగించుకొని అధికారంలోకి రావడం బీఆర్ఎస్కి మొదటి నుంచి ఉన్న అలవాటు. కాబట్టి అది కూడా దీన్నే ఉపయోగించుకుంటున్నారు తప్ప దీంట్లో ప్రజల పాత్ర లేదు, ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు ఈ విగ్రహాలు. తెలంగాణ తల్లి, తెలుగు తల్లి, భారత తల్లి అని ఇలా రకరకాల తల్లుల పేర్లు పెడుతున్నారు. ఈ విగ్రహాలన్నీ కూడా మనకి ఉపయోగం అంటారా? అదే ఇందాక నేను చెప్పింది, విగ్రహాలు ఏ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడవు. విగ్రహాలు ఏమైనా పెడితే స్ఫూర్తికి ఉపయోగపడేవి, అంతకు ముందు జరిగిన పోరాటానికి గుర్తుగా ప్రజల స్ఫూర్తికి ఉపయోగపడే విధంగా ఒక విగ్రహాలు పెడతారు. జాతిపిత గాంధీ మహాత్ముని విగ్రహాలు అలాగే పెట్టారు, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ విగ్రహాలు అలాగే పెట్టారు తప్ప లేని రూపాన్ని ఊహించుకొని, ఇప్పుడు తెలంగాణ తల్లి అనేది లేని రూపమే, మన ఇష్టం. మనం తెలంగాణ తల్లి రేవంత్ రెడ్డికి ఒకలాగా కనబడుతుంది, కేసీఆర్కి ఇంకోలా కనబడుతుంది, నాకు ఇంకో తిరిగ్గా. అలా లేని రూపాన్ని ఊహించుకొని విగ్రహాలు పెట్టడం అనేది అసలు దానివల్ల ఏ ఉపయోగం లేదు, ప్రజలకు స్ఫూర్తి కూడా లేదు, దానివల్ల ఏ స్ఫూర్తి వచ్చేది. నిజం చెప్పాలంటే కనీసం చాకల ఐలమ్మను తెలంగాణ తల్లిగా నిర్ణయించుంటే ప్రజలకు స్ఫూర్తినిచ్చేది. తెలంగాణ తల్లి చాకల ఐలమ్మ అయ్యి ఉంటే తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిగా ఉంది. ఇప్పుడు ఈ తల్లి విగ్రహం వల్ల ప్రజలకు ఉపయోగం లేదంటున్నారు. కనీసం రాజకీయ నాయకులకైనా ఉపయోగం ఉంటుందంటారా? నేను ఇందాకే చెప్పాను, రాజకీయ నాయకులకు మాత్రమే ఉపయోగం. ఒకళ్ళు అధికారంలోకి రావడం కోసం సెంటిమెంట్ను ఉపయోగించుకోవడం, ఇంకొకళ్ళు సమస్యలు పరిష్కరించలేక దీన్ని ముందు పెట్టి ఇదొక పెద్ద సమస్యగా చిత్రీకరించి ప్రజలందరూ దీని గురించి మాట్లాడుకోవడం, దీని గురించి చర్చించుకోవడం, ఒక 10 రోజులు 15 రోజులు దీని మీదనే చర్చ జరగడం, వందల మందిని తీసుకొచ్చి, మహిళలందరినీ తీసుకొచ్చి, ఇప్పుడు తీసుకొస్తా అన్నాడు, ఈరోజు వస్తారా తెలియదు, 1,00,000 మంది మహిళలను తీసుకొచ్చి విగ్రహావిష్కరణ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలను పక్కదో పట్టించడానికి. అదే 1,00,000 మంది మహిళలను తీసుకొచ్చి విగ్రహావిష్కరణ చేస్తాన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ అంగన్వాడీ టీచర్ల మీద మహిళా టీచర్ల మీద దాడి చేసింది, కొట్టింది, లాఠీ చార్జ్ చేసింది. వాళ్ళకి నిజంగా ఏ చిత్తశుద్ధి ఉండదు ప్రజల పట్ల. రేవంత్ రెడ్డికే కాదు, బీఆర్ఎస్కు, బీజేపీకి, ఏ రాజకీయ పార్టీకి ప్రజల పట్ల ప్రేమ కానీ ప్రజల పట్ల చిత్తశుద్ధి కానీ ఉంటుందని నేను అనుకోను. వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ పవర్ రాజకీయాల కోసమే వాళ్ళు ఎత్తుగడలు వేస్తారు. విగ్రహం అనేది కూడా ఒక ఎత్తుగడే తప్ప, రాజకీయ ఎత్తుగడ తప్ప వాళ్ళకి దానికి మించి ఇంకేమీ కాదు. ఇప్పుడు ఎలాగో ఈ విగ్రహాన్ని స్థాపించాలి అని డిసైడ్ అయిపోయారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు కూడా ఆవిష్కరణ జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం అనుకుంటున్న గత ప్రభుత్వం తెలుగు తల్లి విగ్రహాంతో పోలిస్తే ఈ విగ్రహం బెస్ట్ అంటారా? ఆ విగ్రహం బెస్ట్ అంటారా? అంటే ప్రజలకి ఏదో ఒకటి స్ఫూర్తినివ్వాలి, చూపించాలి అని ఆవిష్కరిస్తున్నారు కాబట్టి వాళ్ళ రాజకీయ ఉపయోగం గురించి మరి ఏదైతే బెస్ట్ అంటారు? అసలు సమస్య వస్తే మనము కొండ మించి దూకి చచ్చిపోవడం బెటరా, పాము కనిపించుకోవడం, విషయం దాగి చచ్చిపోవడం బెటరా అన్నట్టు ఉంది మీ ప్రశ్న. నిజం చెప్పాలంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదంటున్నా నేను. ఇది బెస్టా అది బెస్టా, వేస్ట్గా ట్రాష్ అంతా. ఎవరికి ప్రజలకి ఏ ఉపయోగం లేదు, దాని నుంచి స్ఫూర్తి పొందగలిగేది కూడా ఏం లేదు. అంతకుముందు బీఆర్ఎస్ ఏర్పాటు చేసి డిజైన్ చేసిన విగ్రహం, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ డిజైన్ చేసిన విగ్రహం వల్ల ఎవ్వరికి ఈసమంతా కూడా వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ప్రజల కడుపు నిండదు, ప్రజల సమస్యలు పరిష్కారం కావు. గత 70 ఏళ్లుగా ఈ తెలంగాణలో ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఈ రోజుకి అవే సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటి అనేక విగ్రహాలు అంతకుముందు ప్రభుత్వాలు కూడా పెట్టాయి.
ఎన్ని విగ్రహాలు పెట్టినా విగ్రహాల వల్ల సమస్యలు పరిష్కారం కావు. కానీ విగ్రహాల వల్ల రాజకీయ పార్టీలకు ఓట్లు పడతాయి. ఆ సెంటిమెంట్‌ని ఉపయోగించుకొని ఓట్లు వేయించు వాళ్ళ ఓట్ల రాజకీయాలు తప్ప దీంట్లో ప్రజలకు సంబంధమే లేదు ప్రజలకి. కానీ చాలా మంది ప్రజలకి ఆ విషయం అర్థం గాక ఇదేదో కొంపలు మునిగిపోతున్నాయని కొట్లాడుకోవడం, సోషల్ మీడియాలో గొడవలు పెట్టుకోవడం, వీళ్ళు తిట్టుకోవడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, ఈ విధమైన అనవసర రాజకీయ నాయకులకు ఉపయోగపడి చేయడం తప్ప అంతకు మించి ఏమీ లేదు. అలాగే ఇప్పుడు గత ప్రభుత్వం మనకి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూని నిర్వహించారు. పెట్టారు కదా! దానివల్ల మీ అభిప్రాయం ఏంటంటారు? ఆ విగ్రహం స్థాపించడం వల్ల మీ అభిప్రాయం? అంబేద్కర్‌ని భారత ప్రజలు గుర్తుంచుకోవడం అనేది అవసరం. గాంధీని ఏ విధంగా అయితే భారత ప్రజలు గుర్తుంచుకుంటున్నారో, ఈ భారతదేశ స్వాతంత్ర పోరాట నాయకత్వం వహించిన గాంధీని మనకు స్వాతంత్ర పోరాట నాయకత్వం వహించాడు కాబట్టి ఆయన ఏ విధంగా గుర్తుంచుకుంటున్నాము. ఈ భారతదేశంలో ప్రజలకు అవసరమైన ఒక రాజ్యాంగాన్ని రచించిన వాడుగా, ఒక్క రాజ్యాంగాన్ని రచించడమే కాదు, భారతదేశంలో అణగారిన వర్గాలకు, మహిళలకు కావాల్సిన హక్కులను తీసుకొచ్చిన వాడుగా ఆయనను ఈ అణగారిన వర్గాలు, మహిళలు, దళితులు గుర్తుంచుకోవడం చాలా అవసరం. కాబట్టి ఆయన విగ్రహాన్ని పెట్టడం బీఆర్ఎస్ గవర్నమెంట్ దేనికైనా పెట్టిండొచ్చు. వాళ్ళ ఓట్ల రాజకీయాల భాగంగానే పెట్టిండొచ్చు. కానీ అది ఆయనను గుర్తుపెట్టుకోవడం అనేది భారత ప్రజలకు అవసరం. చాలా మంది ఆయన దళితుల వరకే పరిమితం చేస్తున్నారు. ఒక రిజర్వేషన్ అంశమే కాదు, మహిళలకు ఓటు హక్కుతో సహా ప్రతి ఒక్కటి, మహిళలకు ఆస్తి హక్కుతో సహా ప్రతి ఒక్కటి ఆయన మహిళల వైపు నుంచి, దళితుల వైపు నుంచి, మైనార్టీల వైపు నుంచి, అణగారిన వర్గాల అందరి వైపు నుంచి ఆలోచించిన వాడు అంబేద్కర్. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్న ఏ నాయకుడు కూడా కనీసం ఆలోచన చేయడానికి సాహసించని అనేక అంశాలను ఆయన ఆలోచించిన వాడు కాబట్టి ఆయనను మన దేశం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాలి. దాంట్లో భాగంగా విగ్రహాలు పెట్టి ఆయన పూజించడం అవసరం లేదు. అంబేద్కర్ని పూజించొద్దు ఎవరు. అంబేద్కర్ని గుర్తుంచుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన మార్గంలో నడవడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. దానికోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన విగ్రహం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆలోచనతో పెట్టిందని కూడా నేను అనుకోవట్లేదు. దళితుల ఓట్లు సంపాదించుకోవడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అది పెట్టింది. దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని పెట్టాలనే ఉద్దేశం పెట్టి ప్రచారం పొందడానికి పెట్టింది. అంతే తప్ప బీఆర్ఎస్కి ఏదో అంబేద్కర్ పట్ల ప్రేమ ఉంటుందని, కాంగ్రెస్కి ఉంటుందనో, బీజేపీ అంబేద్కర్ పట్ల ఏ పార్టీలకు ప్రేమ లేదు. కానీ ఆ విగ్రహం స్ఫూర్తికి ప్రజలకు ఉపయోగపడుతుంది. ట్యాంక్ బండ్ మీద చాలా మంది మహనీయుల విగ్రహాలు ఉండేవి సార్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ఆ విగ్రహాలను కూల్చివేశారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటారు? అవును, తెలంగాణ ఉద్యమ కాలంలో కొన్ని విగ్రహాలు కూల్చేశారు. ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలన్నీ స్ఫూర్తిదాయకమైనవి కాదు. అందులో కొన్ని విగ్రహాలు స్ఫూర్తిదాయకమైన. అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, తన ఆంధ్రాని. తెలంగాణ ముఖ్య పట్టణమైన హైదరాబాద్లో ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు కూడా అల్లూరి సీతారామరాజుని గౌరవిస్తారు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడిగా గౌరవిస్తారు. శ్రీశ్రీ ఉన్నాడు, ఒక విప్లవ రచయితగా, విప్లవానికి మద్దతు పలికిన రచయితగా శ్రీశ్రీ. ఆయన వైజాగే కావచ్చు, కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా గౌరవిస్తారు. ఆ విధంగా మహనీయుల విగ్రహాలు తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ట్యాంకు బండ్ మీద ఉన్న మహనీయులు కొంతమంది విగ్రహాలు స్ఫూర్తివంతమైనవి. ప్రజలకు దాన్ని చూసి ఆయన వాళ్ళ గతాన్ని గుర్తు చేసుకోనో, తెలుసుకోనో, చదివో స్ఫూర్తి పొందుతారు. అట్లా కాకుండా రాజకీయ నాయకుల విగ్రహాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు అప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో వాళ్ళని కూల్చారు. తెలంగాణ ఉద్యమం టైంలో ప్రజల్లో ఉన్న ఎమోషన్స్, ముఖ్యంగా మిలియన్ మార్చ్ అనే పిలుపు ఇచ్చినప్పుడు, మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ ఎక్కిన లక్షలాది మంది పోలీసులు లాఠీ చార్జీలు, పోలీసు కంచెలను అన్నిటిని దాటుకొని అష్ట కష్టాలు పడి తెలంగాణ ట్యాంక్ బండ్ ఎక్కిన తెలంగాణ ప్రజలు కసితో ఉన్నారు ఆ రోజు. అప్పటికే పరిపాలిస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి కాబట్టి, ఆంధ్ర ప్రాంతపు వ్యక్తి కాబట్టి వాళ్ళ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. పోరాటమే ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకమైన పోరాటం కాబట్టి, ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకమైన పోరాటం కాదు. ఆంధ్ర పెట్టుబడిదారులకు, తెలంగాణను కూడా దోచుకుంటున్న ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకమైన పోరాటం కాబట్టి వాళ్ళ పట్ల కసితో ఉన్న వాళ్ళు ఆంధ్ర విగ్రహాలను చూడగానే కొంతమంది అందులో నిజమైన తెలంగాణ ఉద్యమకారులు, ఆంధ్ర పెట్టుబడిదారులకు, రాజకీయ నాయకులు వ్యతిరేకమైన వాళ్ళు వాళ్ళ ఆ విగ్రహాలను కూల్చారు. కొంతమంది ఆకతాయిలు కూడా ఉండొచ్చు, అందులో పాల్గొనవచ్చు. కానీ ప్రధానంగా ఒక స్ఫూర్తి ఉంది.
శత్రువు ఎవరు? అక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజలు శత్రువు కాదు. ఆంధ్ర రాజకీయ నాయకులు ఆ రోజు, ఆంధ్ర పెట్టుబడిదారులు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు శత్రువులే. తెలంగాణ రాజకీయ పార్టీలకు కాదు. తెలంగాణ రాజకీయ పార్టీలు ఇప్పటికీ ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులకు ఫ్రెండ్స్‌గానే ఉన్నారు. వాళ్ళు ఇప్పటి పరిపాలనలో కూడా గత బీఆర్ఎస్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్‌లో కూడా ఆంధ్ర పెట్టుబడిదారులే రాజ్యమేలుతున్నారు గానీ, ప్రజలకు మాత్రం వాళ్ళ దోపిడీ పట్ల వ్యతిరేకత ఉంది. వాళ్ళు శత్రువులుగా భావించారు. కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. అది తప్పదు. విగ్రహ విధ్వంసం కొన్ని సందర్భాల్లో తప్పకపోవచ్చు. కానీ ప్రతిసారి విగ్రహాలు విధ్వంసం చేయడమే స్ఫూర్తివంతమైన విగ్రహాలు కొన్ని ఉంటాయి. తప్పదు. అంబేద్కర్ లాంటి విగ్రహాలు కావచ్చు, గాంధీ లాంటి విగ్రహాలు కావచ్చు, మార్క్స్, లెనిన్ లాంటి విగ్రహాలు కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, కొమురం భీమ్ లాంటి వారి విగ్రహాలు స్ఫూర్తి పొందుతారు. సమాజం స్ఫూర్తి పొందుతుంది. దానివల్ల సమాజం చైతన్యవంతమై మరింత ముందుకు పోవడానికి ఆ విగ్రహాలు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని పెట్టడంలో తప్పేం లేదనేది నేను అనుకుంటున్నాను. ఇంత మంచి సమాచారాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్.